హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను పెసర దోశ చూపిస్తున్నానండి. నేను ఆల్రెడీ ఇది సోక్ చేసి పెట్టేసుకున్నాను ఓవర్ నైట్. పెసలు కొంచెం బియ్యం వేస్తానండి. నేను ఇలా కొంచెం బియ్యం వేస్తాను అంతే. ఒక గ్లాస్ పెసలు తీసుకుంటే కన్నా కొంచెం ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ బియ్యం తీసుకుంటాను. రెండు కలిపేసి సోక్ చేసేస్తాను. ఓవర్ నైట్ సోక్ చేస్తాను. కోకోనట్ చట్నీ అండి. దీని కాంబినేషన్ కొబ్బరి, కొత్తిమీర, పచ్చిమిర్చి, బెల్లము, సాల్ట్, పప్పులు, గ్రౌండ్ నట్స్ అండి. ఇది పచ్చిమిరపకాయలు. నేను దీనికి పెసలలోనే పచ్చిమిరపకాయలు, సాల్ట్, కొంచెం అల్లం వేస్తానండి. నాతో అల్లం లేదు కాబట్టి నేను ఉత్త పచ్చిమిర్చి వేస్తున్నాను అంతే. అన్నీ ఇవి పెసలు గ్రైండ్ చేసేసుకొని ఇది సపరేట్గా కోకోనట్ చట్నీ గ్రైండ్ చేసేసుకుందామండి. ఇప్పుడు మిక్సీకి వేసుకున్నానండి. నేను 2 బ్యాచెస్గా వేసుకున్నాను. ఇది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. చట్నీ అండి, కోకోనట్ చట్నీ ఆ మిక్సీకి వేసేసి పెట్టేసుకున్నాను. దీంట్లో కొంచెం చింతపండు కూడా వేసుకోండి లైట్గా, నేను చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు దీనికి పోపు పెట్టేద్దామండి. పోపు పెట్టేసుకుంటున్నానండి. ఆయిల్ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసేస్తానండి. ఫస్ట్ శనగపప్పు అండి. కొంచెం శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు. తర్వాత మినప్పాలు ఒక 1/2 టేబుల్ స్పూన్. మీరు కొంచెం కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు అండి. ఇది మన టేస్ట్, మనం తినేదాన్ని బట్టి. జీలకర్ర, ఆవాలు ఒక 1/2 టేబుల్ స్పూను. ఇవి అన్నీ వేగిన తర్వాత కరివేపాకు వేస్తానండి. ఆవాలు చిటపట్లు ఆడుతున్నాయి, వేగిపోయాయండి. పప్పు అదంతా ఇలా వచ్చేస్తుంది గోల్డెన్ బ్రౌన్. తర్వాత కరివేపాకు వేస్తున్నానండి. ఇది 2 సెకండ్స్ అలా. ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. అంతా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టేశానండి. పెసర దోశకి సాల్ట్ వేసుకోండి. సాల్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోండి. తర్వాత దీంట్లో కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ, ఇది ఇంకా కొంచెం వాటర్ పడుతుందండి. నేను కొంచెం వాటర్ వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. దీనికి ఏమి నేను సోడా వేయట్లేదండి. సోడా ఏం అవసరం ఉండదు. సో నేను ఇదంతా కలిపేసుకున్న తర్వాత ఆల్రెడీ ప్యాన్ పెట్టేశాను. ప్యాన్ హీట్ అవుతూ ఉంది. పెన్నం బాగా హీట్ అయిందండి. నేను ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఒక డ్రాప్ ఆయిల్ వేసుకొని టిష్యూతో క్లీన్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ 2 గరిటెలు వేసుకొని స్ప్రెడ్ చేసేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే పిండి సరిపోతుంది. పతలాగే వస్తాయండి, ఏం మందం ఏం రావు. మీకు ఒకవేళ మందం కావాలి అనుకుంటే ఇంకా కొంచెం మందం వేసుకోండి, సరిపోతుంది. ఆయిల్ వేస్తున్నాను. మరి ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదండి, కొంచెం సరిపోతుంది. ఇది బాగా కాలిన తర్వాత మళ్ళీ తిప్పేసుకొని రెండో సైడ్ కాల్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దోశ కాలిందండి, నేను తిప్పేసుకుంటున్నాను. దోశ సెకండ్ సైడ్ తిప్పేసానండి. సెకండ్ సైడ్, రెండో సైడ్. ఇది కాలిన తర్వాత మనం హాట్గా పెసర దోశ సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. బియ్యం కొంచెం క్రిస్పీనెస్ కోసం వేస్తామండి, అంతే, ఏం లేదు. కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ 3 టేబుల్ స్పూన్స్ వేసాను నేను, అంతే.
ఇలా వస్తుంది. మీరు కావాలంటే సోడా వేసుకోండి, సోడా అయితే అవసరం ఉండదు. 2 సైడ్స్ కాలిందండి. ఇది చూడండి, ఇలా కాలిన తర్వాత ఫోల్డ్ చేసేసుకొని ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాము. ఇంకో దోశ వేస్తున్నానండి. అల్లం చట్నీ, కోకోనట్ చట్నీ అండి. నేను అల్లం చట్నీ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాను, సో అందుకనేసి నేను చూపించలేదు. నేను టిష్యూ పేపర్తో క్లీన్ చేస్తానండి. దోశ వేసిన తర్వాత ప్రతి దోశకి టిష్యూ పేపర్తో క్లీన్ చేస్తాను. ఇప్పుడు ఇంకో దోశ వేస్తున్నానండి. ఒక నిమిషం పక్కన పెట్టేసేయండి, ఎందుకంటే ఎక్కువ హీట్ అయిపోతే అతుక్కుపోతాయండి. సో అందుకనేసి ఒక సెకండ్ పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేస్తే సరిపోతుంది. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇంకో దోశ వేసాను కదండి, అది కాలిపోయింది. ఇలా పెసర్ దోశ విత్ అల్లం చట్నీ అండ్ కోకోనట్ చట్నీ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.